దేవాదేవుని కొందనాలండి. ఆత్మీయ సహోదరులను కొందనాలు. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం స్వస్థత. మనకి ఎప్పుడు స్వస్థత వస్తుంది? అసలు స్వస్థత కలగాలంటే మనం ఏం చేయాలి? ఈ స్వస్థత కోసం గ్రంథంలో చాలా చోట్ల రాయబడి ఉందండి. అయితే ఈ రోజు మనం చిన్న వాక్యాన్ని ధ్యానిద్దాం. మత్తయి సువార్త 19:2 బహుజన సమూహములు ఆయన్ను వెంబడింపగా ఆయన వారిని స్వస్థపరిచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీ శరీరం అంతా రోగాలమయమైపోయిందా? ఈ రోజున దురాత్మలతో నీ కుటుంబం పీడింపబడుతుందా? కానీ ఎక్కడ స్వస్థ ఉందండి? ఆయన్ని వెంబడిస్తే యేసు నామములో స్వస్థ ఉందండి. యేసు నామములో స్వస్థ ఉంది. ఆయన్ని వెంబడిస్తే స్వస్థ కలుగుతుంది. అయితే వైద్యులకు పరమ వైద్యుడు ఆయన, స్వస్థపరిచే దేవుడు ఆయన. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా. గ్రంథం సెలవిస్తుందండి, ఆయన్ని వెంబడిస్తే స్వస్థత కలుగుతుందండి. కాకపోతే ఎలా ఆయన్ని వెంబడించాలి? ఎలా ఆయన్ని వెంబడిస్తే మనకు స్వస్థత కలుగుతుంది? ఒకసారి గ్రంథం చూద్దామండి. యాకోబు పత్రిక 5:15 విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచెను, ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వారైతే పాప క్షమాపణ నొందును. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంగా మనం ప్రార్థిస్తే గనక మన పాపాలతో మనం ఉండగా మనకి విడుదల రాదు. ఆయన యేసు నామములో ఆయన మన పాపాలకి క్షమాపణ ఇస్తాడు. విశ్వాసంగా ప్రార్థిస్తే, విశ్వాసంతో ప్రార్థిస్తే ఆయన నమ్మి యేసు నామములో స్వస్థుంది, యేసు రక్తంలో స్వస్థుందని ఎవరైతే ఆయన నమ్మి విశ్వాసంతో, ఆయన విశ్వాసాన్ని ఎలా కొలుస్తాడండి? ఆయన ఆవగింజతో కొలుస్తాడు. ఆవగింజంత విశ్వాసం మన దగ్గర ఉంటే గనక యేసు నామములో విశ్వాసంతో అడిగితే మనం ఏది అడిగితే అది ఆయన ఇచ్చే దేవుడు అని గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజున మనం ఈ రోగం నుంచి నాకు దారి లేదు, విడుదల లేదు, ఈ రోగం నుంచి ఇంక నాకు మరణమే శరణ్యం అనుకుంటున్నావా? ఈ రోజున దేవుడు స్వస్థపరిచే దేవుడు, అద్భుతకరుడైన ఆయన, జీవాన్ని పోసే గొప్ప దేవుడైన. కానీ ఎలా అడగాలండి? విశ్వాసంతో గనక ఆయన్ని అడిగితే గనక వైద్యులకు పరమ వైద్యుడు, వైద్యుల్లో ఆయన హస్తాన్ని ఉంచుతాడు. ఆయన హస్తాన్ని ఉంచి నీకు నాకు స్వస్థిచ్చే దేవుడు ఆయన. కాబట్టి ఈ రోజున ఆయన విశ్వాసంతో అడగాలండి. విశ్వాసం లేకుండా అడిగితే మనకి స్వస్థత రాదు అని గ్రంథం సెలవిస్తుంది. ఆయన్ని వెంబడిస్తే స్వస్థత. ఎలా వెంబడించాలి? విశ్వాసముతో వెంబడించాలి. 4 సువార్తలు ఆయన అద్భుతాలు చేశాడండి. చనిపోయిన యాయిరు కుమార్తెని బతికించాడు, పుట్టు గుడ్డివానికి చూపునిచ్చాడు, పుట్టు కుంటివాణ్ణి నడిపించాడు. అలా ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు ఈ రోజున నీ ఇంట నా ఇంట అద్భుతాలు చేయడండి. ఖచ్చితంగా చేస్తాడు. కాకపోతే ఆయన నామంలో స్వస్థుందని మనం నమ్మాలండి. నాయన, ఎవరైతే బాబు యేసు నామంలో స్వస్థుందని ఈ రోజు నమ్మి వాక్యాన్ని ధ్యానిస్తున్నారో బాబు నాయన, వాళ్ళకి నాయన ఏ రోగాలన్నా పట్టి పీడిస్తుంటే బాబు, ఏ దురాత్మలన్నా పట్టి పీడిస్తుంటే యేసు నామములో విడుదల వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా, నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.